ప్రొద్దుటూరు పోలీస్ శాఖ అవినీతిపై గలమెత్తిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద. ప్రొద్దుటూరు డీఎస్పీ మామూలుగా అలవాటు పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు. అంబేద్కర్ జయంతి వారోత్సవాలు భాగంగా పీపుల్ అవేర్నెస్ అభియాన్ కార్యక్రమం నిర్వహణ. కడప జిల్లా బీరం శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ నందు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు. లోకా సంస్థ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రజలకు ప్రాథమిక హక్కులపై అవగాహన. ఆదివారం సాయంత్రం మహిళా విభాగ అడ్వైజర్ అడ్వకేట్ సివి జయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణ. పాల్గొన్న జిల్లా మహిళా నాయకురాలు పులిచెట్టి ప్రసన్న. అంబేద్కర్ జయంతి వారోత్సవాలలో భాగంగా బీజేపీ రాష్ట్ర పార్టీ సూచనల మేరకు కడప జిల్లాలోని బీరం శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ నందు నిర్వహించిన పీపుల్స్ అవేర్నెస్ అభియాన్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సందిరెడ్డి శ్రీనివాసులు, రవిచంద్రారెడ్డి, బీజేపీ కడప పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు బీరం సుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ తదితరులతో కలిసి పాల్గొన్న బీజేపీ కడప జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు వంకధర నరేంద్రరావు. భారతీయులందరికీ పనికొచ్చే రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి, భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించిన న్యాయశాఖ మంత్రిగా ఆ రోజుల్లోనే డాక్టరేట్ అందుకున్న వ్యక్తి. మరి కాంగ్రెస్ పార్టీ వివిధ దశల్లో కాదు, ప్రాథమిక దశ నుంచి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన తీరు గురించి మనందరం 4 మాటలు మాట్లాడుకున్నప్పుడు విన్నదాన్ని 10 మందికి చెప్పాల్సిందిగా నా అభ్యర్థన. ఎందుకంటే వివక్షకు గురైన తర్వాత ఎవరికైనా ఓటమిని అంగీకరించే అలవాటు ఉంటే దాన్ని మానుకొని పోరాట పట్టిక ద్వారా వివక్షను ఎదుర్కొని సైతం జీవితంలో ముందడుగు వేయచ్చు, గెలిచి నిరూపించుకోవచ్చు, అనుకున్నది సాధించవచ్చు అనే దానికి స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన నుంచి మనం పొందాల్సిన స్ఫూర్తి, ఆ పోరాట స్ఫూర్తితో మన జీవితంలో ఎప్పుడైనా ఒడిదుడుకులు వచ్చినా, మనం ఎట్లయినా ఓడిపోతున్నామని అనుకున్నా ఆ మహనీయుని తలుచుకుని తిరిగి మనం చేరుకోవాల్సిన లక్ష్యాన్ని చేర్చుకోవడానికి ఆయన పేరుని స్ఫూర్తిగా వాడుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే సమాజంలో ఈ రోజుల్లోనే బడుగు బలహీన వర్గాల మీద అక్కడక్కడ వివక్షలు కొనసాగుతుంటే చట్టం ఈరోజు రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో వాళ్ళకి అండగా ఉంది. ప్రొద్దుటూరు పోలీస్ శాఖ అవినీతిపై గలమెత్తిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర ఆరోపణలు గుప్పించారు. ప్రొద్దుటూరు డీఎస్పీ మామూలుకు అలవాటు పడ్డారంటూ ఆరోపణలు గుప్పిస్తూ వ్యక్తిపై కేసు నమోదు చేయటాన్ని ఆయన ప్రధానంగా మాట్లాడారు. 15 సంవత్సరాల క్రితమే మునివర అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ మానుకున్నారని, అలాంటి వ్యక్తిపై కేసు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గడిచిన కొద్ది రోజులుగా విపరీతంగా దొంగతనాలు జరిగే చోట్ల కోట్లాది రూపాయలు విలువ చేసే బంగారు నగలు దొంగలు అపహరించిపోతుంటే డీఎస్పీ పరిశీలించాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నించారు. మునివరపై కేసు నమోదు చేయమని ఓ రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారి ఆదేశించడంతోనే కేసు నమోదు చేశారని ఆయన ప్రధానంగా ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా ఆపడం జరిగింది. ఎఫ్ఈషార్ బియ్యం అయితే సంబంధిత అధికారులతో మాట్లాడితే డీటీ ఎఫ్ఈషార్ బియ్యమేనని చెప్పినాడు. దాని మీదనే కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నేను తహసీల్దార్తో మాట్లాడినా డీటీ గారితో వాళ్ళు చెప్పినారు, డీటీ గారు ఎఫ్ఈషార్ బియ్యం అని చెప్పినారు. చెప్పిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి సంబంధిత అధికారులకు రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దార్ వాళ్లకు సంబంధిత లారీని హ్యాండ్ ఓవర్ చేసి సీజ్ చేయాలి, పోలీస్ స్టేషన్ సీజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి రెవెన్యూ వాళ్ళకు. దానిపైన ఈ ఒరిజినల్ బిల్లులా మంచి బియ్యమా, ఈ ఫేర్ ఫ్రెష్ షాప్కి సంబంధించిన బియ్యమా వేరే బియ్యం అని విచారించి దానిని ప్రొద్దుటూరు తహసీల్దారు రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ మాదిరిగా చేయకుండా జమ్మల మడుగులో బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయినట్టు బియ్యం అని వాళ్ళు ఏదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు బిల్లులు పొద్దుటూరులో బియ్యం పట్టుకున్న తర్వాత దానికి వెరిఫై చేయాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ చేయాలి. పొద్దుటూరు మన సివిల్ సప్లైస్ డీటీ చేయాలి. అట్లా చేయకుండా
జమ్మలమడుగులో వాళ్ళు తహసీల్దారు వాళ్ళు దీంట్లో బిల్లులు ఇచ్చినారు, ఇవి కరెక్ట్ అయిన ఏంటంటే మన పొద్దుటూరు డిప్యూటీ తహసీల్దార్ ఎఫ్ఈ షాప్ బియ్యం అని నిర్ధారించిన తర్వాత జమ్మలమడుగులు ఎట్లా ఇస్తారు? అసలు జమ్మలమడుగులో ఇచ్చిన బిల్లులు దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మన పొద్దుటూరుకి హ్యాండ్ ఓవర్ చేయండి. మీరు పొద్దుటూరు తహసీల్దార్కి హ్యాండ్ ఓవర్ చేసి పొద్దుటూరు తహసీల్దారు దాని మీద విచారణ జరిపి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో అది రెవెన్యూ డిపార్ట్మెంటు సివిల్ సప్లైస్కి సంబంధించిన వాళ్ళు చేయాలి. అట్లా చేయకుండా ఏదో బిల్లులు జమ్మలమడుగు నుంచి బిల్లులు తీసుకొని వచ్చినారని, ఆ బిల్లులు కరెక్ట్ అయిన బిల్లులేని తహసీల్దార్ ధృవీకరించినాడని అవి మన డిఎస్పీ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఎట్లా రిలీజ్ చేస్తుంది? ఎవరు ఇచ్చినారు? అక్కడ జమ్మలమడుగు తహసీల్దారు పొద్దుటూరులో పట్టుకునేది, పొద్దుటూరు మండలంలో పట్టుకునేది పొద్దుటూరులో చేయాలా. పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఎంఆర్ఓ హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అట్లా చేయకుండా డైరెక్ట్గా జమ్మలమడుగు నుంచి కరెక్ట్ అయిన బిల్లులని తీసుకొని వచ్చి ఆ బియ్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి. ఈ విషయము డిఎస్పీ గారు సమాధానం చెప్పాలా, ఎందుకు రిలీజ్ చేసినారని. జమ్మలమడుగు తహసీల్దార్ ఎవరు ఇచ్చేదానికి? పొద్దుటూరులో బియ్యం పట్టుకునేదానికి జమ్మలమడుగు తహసీల్దార్ ఎట్లా ఇస్తాడు? సంబంధం ఏంటి? పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు ఇవ్వాలా, విచారణ జరపాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు జరిపించాలా. ఇక్కడ పట్టుకునే బియ్యాన్ని జమ్మలమడుగు వాళ్ళు ఏదో బిల్లులు ఉన్నాయని 4 రోజులకు బిల్లులు ఉంటే దాని మీద దాంట్లో ఉండాలి కదా, బిల్లులు నీ దగ్గర ఉండాలి కదా. ఎప్పుడో మరుసటి రోజు 2 రోజులకు బిల్లులు తీసుకొని వస్తే అవి కరెక్ట్ అయిన బిల్లులా? వాడు ట్రిప్ షీట్లో చెన్నైకి అని రాసినాడు. ఒక లారీ మామూలుగా లోడ్ ఎత్తుకుంటుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాడు అనేది వాళ్ళు ఆ ట్రిప్ షీట్లో రాసుకుంటారు. ఆ ట్రిప్ షీట్లో చెన్నైకి అని రాసినాడు. ఎందుకు పోతాడు చెన్నైకి బియ్యం? కొంతమంది దొంగలు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ఈ ప్రాంతాలకు తగిలిస్తాడు. ఇది ఒక ముఠా ఉంది. జమ్మలమడుగులో ఉంది, ప్రొద్దుటూరులో ఉంది, మైదుకూరులో ఉంది. ఈ యొక్క రేషన్ షాపు బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది. ఆ ముఠాలో సంబంధించిన బియ్యమే ఈ డిఎస్పీ గారు ఈ విషయంలో సమాధానం చెప్పాలా ప్రజలకు. ఆయమ్మకు వదిలే అధికారం ఎక్కడుంది? వదిలే అధికారం మీకు ఎవరికి లేదు. వదిలే అధికారం జాయింట్ కలెక్టర్కి ఉంటుంది, లేదా తహసీల్దార్కి ఉంటుంది, డిఎస్ఓకి ఉంటుంది. ఎవరో తహసీల్దార్ ఇచ్చినాడంటే జమ్మలమడుగు తహసీల్దార్ ఎవరు? పొద్దుటూరికి సంబంధించి అతను. ఇంకొక మాట చెప్తారు వాళ్ళు, కర్ణాటకలో వేలం వేసేటప్పుడు బియ్యం కొన్నాము, ఆ బియ్యాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్టాక్ చేసి పాలిష్ చేసి మేము ఆ ప్రాంతానికి తరలించుకొని పోతున్నాము అని చెప్తారు. జమ్మలమడుగులో ఆ బియ్యాన్ని స్టాక్ పెట్టుకునే దానికి లైసెన్స్ ఉందా? నువ్వు ఎక్కడి నుంచి కొనేట్టు తీసుకొని వచ్చిన పెట్టుంది, ఇక్కడ పాలిష్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు కర్ణాటకలో కొంటే చెన్నైకి పోవచ్చు డైరెక్ట్గా, వయా చిత్తూరు మీద పోతుంది. ఇంత దూరం తిరిగి రావాల్సిన అవసరం ఏముంది? జమ్మలమడుగులో నువ్వు స్టాక్ పెట్టాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఈ పూర్తికి 100% చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము డిఎస్పీ గారు తన సొంత నిర్ణయంతో స్వలాభాపేక్షతో వదిలివేయడం జరిగింది. దీనికి డిఎస్పీ గారు సమాధానం చెప్పాలి. ఇంకోటి, క్రికెట్ బెట్టింగుల కేసుల్లో కొంతమందిని చేర్చడం జరిగింది. మొన్న ఒక వారం 10 రోజుల కిందట నరసింహ అని ఒక అతను పెద్ద క్రికెట్ బుక్ ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు. అతను ఇక్కడ పొద్దుటూరులో లేడు, బయట ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నాడు. నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతన్ని పట్టుకుంటే లక్షల రూపాయలు డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ బావమరిది మునివర మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది. ఇది 10-20 మందితో పాటు మునివరను కూడా కేసులో పెట్టడం జరిగింది. మునివర నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడడంలే. ఒకప్పుడు ఒక 15 ఏళ్ల కిందట సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా చెప్పి ఆడొద్దని చెప్పినాను. అప్పటి నుంచి ఆడడంలే. మునివర సెల్లు ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య సెల్లు ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి, సెల్లులోనే పట్టు మీరు తీసుకోండి, కాల్ డేటా తీసుకోండి. అట్లా లేకుండా
ఎవడో నరసింహ వాడు స్టేట్లో ఉన్నాడు, పై లెవెల్కి వెళ్ళిపోయినాడు, 300-400 కోట్లకు పోయినాడు, మంత్రులు సామంత్రులలో వాళ్ళల్లో కలిసి తిరుగుతున్నాడు. అయితే మునివర వాళ్ళకి బాగా వాళ్ళ ఆ చెల్లెలను అక్కడో చేసుకున్నాడు కాబట్టి మునివర మీద కేసు పెడితే అతను వస్తాడనే ఉద్దేశంతో మునివర మీద కేసు పెట్టినాడు. దీనికి స్టేట్కు సంబంధించిన ఒక పెద్ద పోలీస్ అధికారి ఉన్నాడు, అతను పెట్టమంటే ఇతను పెట్టినారు. ఇతని కేసులో పెడితే నరసింహ వచ్చి మాట్లాడతాడనే ఉద్దేశంతో కేసులో పెట్టడం జరిగింది. కాబట్టి పోలీసులు నేరాలను నిరోధించి ఇవన్నీ కూడా ఆపాల్సిన పోలీసులు పొద్దుటూరు డైరెక్ట్ డిఎస్పీ ఈ అమ్మ వచ్చేంత 90 రోజులు అయిందో కాలేదో, 3 నెలలు అయిందో కాలేదో, వచ్చిన వాళ్ళ నుంచి విపరీతమైన లంచగొండితనానికి పాల్పడుతోంది. చెప్పేదానికి ఒక నిష్ఠమైన ఉంది అమ్మ చేసే లంచగొండితనాలు. ప్రతి బ్రాందీ షాప్కి ఇవ్వాలా, ప్రతి బార్కి ఇవ్వాలా. సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పొద్దుటూరుకు సంబంధించి ఒక సబ్ డివిజనల్ అధికారి కనుకోండి, దొంగతనం ₹1 కోటి దొంగతనం జరిగింటే మీ ఎస్ఐ ఇంట్లో కూడా దొంగలే పడినారు. కనీసం ఆ ఛాయలకు కూడా పోయి చూడాలి. ఏంటి పోలీసు దేనికి అమ్మ ఉండేది? ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ 1 సర్వీస్ సంపాదించుకొని వస్తే డబ్బుల సంపాదన కోసం వచ్చిందా, ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్నీ అరకడదామని వచ్చింది అమ్మ. ఆదివారం ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరాములపేట వీధి వాసవి నిలయంలో లోక సంస్థ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిబరేషన్ సంస్థ కడప జిల్లా మహిళా విభాగ లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ సివి జయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజలకు ప్రాథమిక హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లోక సంస్థ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిబరేషన్ సంస్థ ఫౌండర్ నేషనల్ చైర్మన్ జిపి నరసింహులు హాజరు కాగా, కార్యక్రమంలో లోక సంస్థ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిబరేషన్ సంస్థ రాయలసీమ విభాగ సభ్యులు జె శ్రీనివాసులు, ఆర్ రెడ్డి ప్రసన్న, ఆర్ రుసింగప్ప, డి చౌడేశ్వరరావు, ఎస్ వెంకటేశ్వర్లు, కడప జిల్లా మండల కమిటీ సభ్యులు ఎన్సి ఓబులయ్య, కె ఉదయ్ భాస్కర్, షేక్ మున్ని, ఎన్ సుధీర్ కుమార్, ఏ అన్వర్ అలీ, పి నరసింహ, ఆర్ చాంద్ బాషా, బి అనంత పద్మనాభయ్య, బి నరసింహులు, సి పెంచలయ్య, సుమలత, ఎం రవికుమార్, షేక్ ఆసిఫ్, ముబారక్, రాధా, సుష్మా తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రజలకు వచ్చి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తెలుసుకోవడం కోసం మాత్రం మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నాం, ఇలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నాము. ప్రజలు వాళ్ళు తెలియక స్టేషన్లు అయితేనేమి, ఎంఆర్ ఆఫీసులు అయితేనేమి, ఎక్కడైతేనేమి ఎలా ఎదుర్కొంటున్నాయి ఇలాంటి సమస్యలు. సరే మనకి ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్ అవి యూజ్ చేసుకోండి అని చెప్పేసి మన సంస్థ తరఫున వాలంటీర్గా మనం ప్రజలకు చెప్పడం అన్నమాట ఈ కాన్సెప్ట్ మనకి మెయిన్. ఎందుకంటే బిఫోర్ అంటే లైఫ్లో కొన్ని జరిగిన సంఘటనలు తీసుకొని ఈ ఆర్గనైజ్ స్టార్ట్ చేశాను. 2017 నుంచి కూడా నేను ఒక సోషల్ ఒకటంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేయడము, ఎవరైనా అక్కడైనా ఫండింగ్ వస్తే అది తీసుకెళ్ళి ఎవరికైనా అనాథాశ్రమాలకు కానీ ఇలాంటి వాటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయడం అలా చేస్తున్నాను అనమాట. 2019లో ఒక హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి ఒక పిలుపు వచ్చింది. అంటే ఆర్గనైజేషన్ అది కూడా నాకు అప్పుడు తెలియదు ఏంటనేది. జస్ట్ నేను నాకు క్వశ్చన్ చేశారు, సార్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మీరు జాయిన్ అవుతారంటే అప్పుడు ఆలోచన చేశాను అనమాట. మరి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే ఒకటి క్వశ్చన్ చేయడమే కదా. మనకు మైండ్లో ఉండే థాట్ అదే, ఎవరినైనా కూడా క్వశ్చన్ చేయాలి, ఎక్కడికైనా తప్పు జరుగుతుందంటే క్వశ్చన్ చేయాలని మైండ్లో థాట్ అదే అనమాట. సరే దానికి సపోర్టెడ్గా ఎవరున్నారు, సరే ఒక హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఉంది, ఓకే మనం క్వశ్చన్ చేసినా కూడా రేపు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మన వెంటనే మన సపోర్ట్ అనేది ఉంటుందని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్లో ఒక జిల్లా సెక్రటరీ జాయిన్ అయ్యాను. ఒక 20 మెంబర్స్ ఉన్న టీంని ఒక 150 మెంబర్స్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు ఇంట్రెస్టింగ్ అది. సార్ వెల్కమ్ సార్, బాగున్నారు తెలంగాణ అంతా కూడా. సో ఏమైందంటే క్రమేణా దాంట్లో ఒక క్వాలిటీ నశించింది. ఒక క్వాలిటీ అనేది నశించింది ఏంటంటే స్లో బై స్లో ఎవరినన్నా ఏమైనా దందాలు చేయడము, ఎవరైనా డబ్బులు తీసుకోవడము, ఇలా నా దృష్టి కొన్ని వచ్చాయన్నమాట. సో మనం చేసేది వాలంటీర్గా మనం చేస్తున్నాము ఈ దందాలు ఏంటి మధ్యలో. సో మనకంటూ ఒక గుడ్ విల్ ఉంది, మనల్ని నమ్మి కొంత టీం మన దగ్గరికి వచ్చినారు. సో మనం చేయాల్సింది ఏంటి, వాళ్ళు హెల్ప్ చేయడమే, మన ప్రొఫెషన్ వేరు. గడిచిన కొద్ది రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ ఆదినారాయణ రెడ్డి ఆదివారం కడపనందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు పత్రికలు ప్రధానంగా యాజమాన్యానికి తెలియకుండా లోకాయపారిగా ఒప్పందంతో తనపై తప్పుడు రాతలు రాస్తుంటే మరికొన్ని పత్రికలు వారి అధిష్టానం తనపై తప్పుడు రాతలు రాయమంటే నిజానిజాలను పక్కన పెట్టి తనపై ఆరోపణలు గుప్పిస్తూ ప్రచురించాయని, ఈ ఆరోపణలు తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలపై ఆదినారాయణ రెడ్డి జులుం, తయాసు సున్నపురాయి సరఫరా అడ్డగీత. ఇది ఈనాడు పేపర్లో చూశాను, నాకు అన్నలు కూడా ఇచ్చారు దాంట్లో. అదే కాకుండా సాక్షి పేపర్లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జులుం ఆగిన అల్ట్రాటెక్ అని సాక్షి పేపర్లో వచ్చింది. మొన్న ఆదాని నేడు అల్ట్రాటెక్, రేపు ఏ పరిశ్రమ. ఎవరు మా పేపర్ అది సైలెంట్, నా సౌండ్ కంటే ఎక్కువ ఉంది సైలెంట్. ఇంట్లో పెట్టుకుంటే ఆయన మాట్లాడేది కట్ చేయాలమ్మా. అంత ఓర్పు లేకుంటే ఈ సబ్జెక్టు పరిష్కారం దొరకదు. ఇది పూర్తి కొందరు లోపాయికారిగా కొన్ని పేపర్లు వాళ్ళ యొక్క అధిష్టానానికి తెలియకుండా కొందరు వాళ్ళ అధిష్టానం చెప్తే రాసిన పేపర్లు కొన్ని ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా, అధిష్టానం యొక్క ఆలోచనకు సంబంధం లేకుండా కొందరు లోపాయికారి లోపలి పని పైరవీకారుల యొక్క బ్రాండ్ పై చేయింది. ఇక్కడ పరిశ్రమ యొక్క పెట్టుకున్న వాళ్ళు రైతులను, అక్కడ పనిచేసే కార్మిక వ్యవస్థను తుంగలో దొక్కి విద్యా వ్యవస్థను నాశనం చేశారు. పొల్యూషన్ సర్వనాశనం చేశారు. పొల్యూషన్తో ఊర్లను కనీసం తాగునీళ్ళు పట్టించుకోలే. విద్యా వ్యవస్థ క్లోజ్ చేశారు. పగుళ్ళు వచ్చే కూడా పట్టించుకోలే. నేను ఒక నివేదిక కలెక్టర్ గారికి ప్లస్ పైన అధిష్టానానికి స్వయంగా పంపించిన ఏమేమి చేశామని మన పేపర్ కటింగ్ నేను స్వయంగా రాశాను. కొందరు పరిశ్రమలో పనిచేసే కార్మికులు రాశారు, కొందరు బాధితులు రాశారు. నేను జిల్లా కలెక్టర్ గారికి మిగతా వాళ్ళకి కూడా ఈ విధంగా 2 పేజీలు నివేదిక ఇచ్చిన. అసలు నేను ఆ సబ్జెక్ట్లోకి పోయే ముందరగా జనరల్గా కరెక్ట్గా 12:05 అయింది, 12:30 క్లోజ్ చేస్తా. 25 నిమిషాలు. ఒకటి, రాజకీయాలంటే అందరికీ ఉపయోగపడాలి. అందులో ఈరోజు ముఖ్యమైన పండుగ ఈస్టర్ పండుగకు ఆ యొక్క ఈరోజు యేసుక్రీస్తు ఆయన తిరిగి సమాధి నుండి బయటకు వచ్చిన రోజు శుభాకాంక్షలు. ఈస్టర్ పండుగ సందర్భంగా అందరి ప్రజలకు. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి 4వసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు 75వ జన్మదిన శుభాకాంక్షలు మా పార్టీ తరఫున. కానీ రాజకీయాలంటే అభివృద్ధి జరగాల, సంక్షేమం జరగాల, విద్య ఉద్యోగంతో పాటు ఉపాధి జరగాల, వసతుల కల్పన జరుగుతా పోతూ ఆస్తుల కల్పన కూడా జరగాల, శాంతి భద్రతలు జరగాల, పరిశ్రమలు రావాల. నా యొక్క అభిప్రాయంలో నేను పదే చెప్తాను, 4 ఐలు ఒక WUT అని. ఒక ఐ అంటే ఇరిగేషన్ పెరగాల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల, ఇన్స్టిట్యూషన్ పెరగాల, ఇప్పుడు అనబడిన ఇండస్ట్రీ పెరగాల, వెల్ఫేర్ పెరగాల, ఎంప్లాయ్మెంట్ పెరగాల, టూరిజం పెరగాల. ఇదంతా చక్కగా చేసేది నా గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. దానికి ఒక రఘురామరాజన్ RBI గవర్నర్ గారు చెప్పినారు ఒక చక్కటి మాట. ఎవరైతే విదేశాలతో సఖ్యతగా ఉంటారో అర్థమేమో మళ్ళా చూడి ఎట్లా ఈ విధంగా చేస్తారు దాన్ని క్లోజ్ డోర్ క్లోజ్. ఎవరైతే విదేశాలతో సఖ్యతగా ఉంటారో, ఎవరైతే శాంతి భద్రతను కాపాడతారో, టెర్రరిజాన్ని నక్సలిజాన్ని కంట్రోల్ చేసి, ఎవరైతే వసతుల కల్పన చేసి ఆస్తులను పెంచుతారో, ఎవరైతే GDP పెంచి ద్రవ్యోల్బణం తగ్గిస్తారో అతనే సరైన నాయకుడు. ఆ నాయకుడు ఎవరంటే మోడీ అని రఘురామరాజన్ గారు ఎప్పుడో చెప్పినాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దేశమంతా ట్రాన్స్పోర్ట్ పెరిగింది, నేషనల్ హైవేలు పెరిగినాయి. మన కడపలో కూడా గమనించుకోండి. కమ్యూనికేషన్ పెరిగింది, జలజీవన్ మిషన్ పేరుతో వాటర్ పెరిగింది, PMAY 1 and 2 పేరుతో హౌసింగ్ పెరిగింది, ఉజ్వల స్కీమ్తో గ్యాస్ పెరిగింది. ఎక్కడ చూసినా ఇండస్ట్రీ రాయితీలు పెరిగినాయి.
మామూలుగా ఉద్యోగ అవకాశాలతో పాటు ఉపాధి కోసం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని పెట్టి పిఎం ఈజీపీ అని, ఎన్ఎల్ఎం లోన్ అని, ముద్రా లోన్ అని, జన్ధన్ లోన్ అని, స్టార్టప్ ఫండ్స్ అని, స్టార్టప్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని సబ్సిడీతో కూడిన లోన్లు. అది ఒకవైపు. కరెంటు ఇంతవరకు 4,50,000 మెగావాట్లు ఉంటే ఈ భారతదేశంలో 5 లక్షల యూనిట్లు పెంచారు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తే మన యొక్క మోడీ గారు విశ్వ గురువు అయినాడు. విశ్వకర్మ అనే పథకం కూడా పెట్టాడు. అది రఘురామరాజన్ గారు చెప్పిన పద్ధతిలో కూడా ఆయనే ఇంతవరకు మన్మోహన్ సింగ్ కంటే పరిపాలన బాగా చేసిన వాడు. ఆ రోజు మన్మోహన్ సింగ్ కేవలం గ్రామీణ ఉపాధి 80 రూపాయల కూలితో ప్రజలకు కేవలం కూలీ రూపంలో పెడితే ఈయన వచ్చిన తర్వాత 16 ఐటాలు ఈరోజు 307 రూపాయలు కూలి మన ఆంధ్రప్రదేశ్లో. ప్రతి 307 రూపాయలు బయటకు పోతే అంటే కూలీకి బయటకు పోతే 204 రూపాయలు గ్రామ అభివృద్ధికి వాడచ్చు. అంటే 3,07,00,000 బయటకు పోతే 2,04,00,000 గ్రామ అభివృద్ధికి 16 ఐటాలకు వాడుకోవచ్చు. అది ఒకవైపు జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి కేంద్రం డబ్బులు, అమరావతికి, రైల్వే జోన్కు, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి, మన కొప్పర్తికి, మన యొక్క ఓర్వకలకు, మనకు నేషనల్ వేలకు, మన ఇండ్లకు, మన జలజీవన మిషన్లకు, పట్టణాలకు అమృత పథకం పేరుతో, అదే కాకుండా జేఎస్డబ్ల్యూ సిమెంట్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా క్లియరెన్స్ ఇచ్చాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. టూరిజానికి జమ్మలమడుగులో టూరిజానికి 20 కోట్లు శాసకీయ ఫండ్స్ కూడా వచ్చినాయి. ఇది అభివృద్ధి విషయం. నేను మళ్ళీ ఫ్యాక్టరీల విషయానికి వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు లొంగబడినారు. మాతో ఎన్నో చెప్పినారు, లేదు మేము బ్యాలెన్స్ చేస్తాం, మీ స్థానికులకు, మీ కార్యకర్తలకు, మీ వాళ్ళకు, అభిమానులకు ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నారు. ఒకటికు ట్రాన్స్పోర్ట్తో పాటు మెటీరియల్ సప్లై ఇస్తామన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు పెంచుతామన్నారు, రేట్లు పెంచుతామన్నారు, ఎడ్యుకేషన్ పెంచుతామన్నారు, హెల్త్ పెంచుతామన్నారు. సిఎస్ఆర్ కాలం కూడా మోసం చేస్తారు. వాళ్ళ నిలువు దోపిడీ. దానికి కొందరు బాబు నువ్వు ఉద్దేశంగా వచ్చావు, నువ్వు నేను ఇన్నిసార్లు చెప్పినా నువ్వు డిస్టర్బెన్స్ చేసేదానికి వచ్చామా. ఆయన ఒకసారి బయట వెళ్ళి మళ్ళా సాప ఇంత బయట ఇష్టం వచ్చిన దోపిడీ. ఏమన్నా అడిగితే నేను దుష్ట పన్నాగముతో చేసిన దుష్ట చర్యలను ఖండించడమే నేరమా, అది నా జులుమా. మొన్న అదాని అంట, ప్రయాస్ అంట, రమ్మనండి ఒక్కొక్కటే. నేను పై అధికారులను, స్టేట్ పై అధికారులను, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నా. నాది తప్పైతే నేను రాజకీయాలు సాధించుకుంటా. ఫ్యాక్టరీ వాళ్ళది తప్పైతే ఏం చర్యలు తీసుకుంటారో అధికారులు నిర్ణయించాలి. జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, నేను నాది పైన ఎంక్వైరీ. వెల్కమ్, ఎంక్వైరీ చేసి మా తప్పుంటే నా మీదనే కేసు పెట్టమని అడుగుతానా, మా వాళ్ళ మీద కేసు పెట్టమని అడుగుతానా. ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు. తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగారు అన్నట్టు. వీళ్ళు ప్లాంట్లో ఉండే హెడ్స్ ఇక్కడ మాది ఏనో మద్రాసు అంటారు, మళ్ళీ మేము అల్ట్రాటెక్ అంటారు. అల్ట్రాటెక్ అనే తను వసంతరావు నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ కంపెనీ వాళ్ళు రమేష్ అనే వైస్ ప్రెసిడెంట్ చెప్తాడు, మీకు అన్ని